వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో బడ్జెట్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వంపై ర్యాలీలు, సభలు, సమావేశాల ద్వారా తమ నిరసనను తెలియజేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోని కారణంగా స్టేట్ కోఆర్డినేటర్ కమిటీ శనివారం నుండి నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని నిజాం కాలేజ్, సైఫాబాద్ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, టెక్నాలజీ కాలేజ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, డిస్ట్రిక్ట్ పీజీ కాలేజీతో పాటు వీరనారి చాకల ఐలమ్మ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల నిరవధిక సమ్మెలో పాల్గొని తమ నిరసనని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరవధిక సమ్మె కారణంగా యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేషన్ తరగతులను బోధించకుండా బహిష్కరించడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా కొంతమంది అధికారుల తప్పుడు మాటల్ని నమ్మకుండా యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్ల నాణ్యమైన డిమాండ్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీలో విద్య పూర్తిగా కుంటుపడుతూ ఉన్న సందర్భంగా ప్రభుత్వం ఇకనైనా మేల్కొని యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లకి ఉద్యోగ భద్రతతో కూడిన యూజీసీ పే స్కేల్తో బేసిక్ డిఏ మరియు హెచ్ఆర్ఏ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం కాంట్రాక్ట్ టీచర్లకి పరిష్కారాన్ని చూపించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈ టీచర్లు దాదాపు 1200 మంది సెల్ఫ్ ఫైనాన్స్ బడ్జెట్లో పనిచేస్తున్నారు. ఈ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయమని గత ప్రభుత్వం నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మాకు హామీ ఇచ్చింది, మమ్మల్ని అందరిని రెగ్యులరైజ్ చేస్తారని. దానిలో భాగంగా గత 18 నెలల నుంచి మేము వివిధ దశల్లో మేము ఉద్యమాలు, నిరసనలు అనేక రకాలుగా మేము మా ఆవేదనను వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రభుత్వము మాకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆన్ పేపర్ మీద మా రెగ్యులరైజేషన్ అనే ప్రాసెస్ని స్టార్ట్ చేయలేదు. అందుకే మేము ఈ రోజు నుంచి ఇండెఫినైట్ స్ట్రైక్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 19వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో ఎక్కడికక్కడ టెంట్లేసి నిరవధిక సమ్మెకు పిలుపునియడం జరిగింది. ఎక్కడ కూడా క్లాసులు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏది కూడా నడవకుండా మొత్తం 12 యూనివర్సిటీలు కూడా మూతపడిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా యూనివర్సిటీలని స్తంభింపజేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని, ఇప్పటికైనా ఈ యూనివర్సిటీలని సజావుగా నడిచే విధంగా యూనివర్సిటీలను బలోపేతం చేసే భాగంగా మా యూనివర్సిటీలో ఉన్న 12 యూనివర్సిటీలో ఉన్న కాంట్రాక్ట్ టీచర్లని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి. లేని పక్షంలో యూనివర్సిటీలు మొత్తం స్తంభించిపోయినాయి. విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. కొంతమంది అధికారుల యొక్క తప్పుడు సమాచారంతో ప్రభుత్వం బదనామవుతున్నది. రానున్న రోజులలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే మాతోటి చర్చలు ప్రారంభించి వితిన్ 1 లేదా 2 రోజులలో మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. జియో 21 వచ్చిన తర్వాత నుంచి 7th ఏప్రిల్ నుంచి అన్ని 12 యూనివర్సిటీస్లో ఉన్న కాంట్రాక్ట్ టీచర్స్ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. మేము ఏ పరిస్థితుల్లో కూడా రిక్రూట్మెంట్కి అడ్డం అస్సలు లేము. మేము వర్క్ చేస్తున్న యూనివర్సిటీస్ ఎప్పుడు కూడా బాగుండాలని మేము కోరుకుంటాం. కానీ మా ఇష్యూస్ పట్టించుకోకుండా రిక్రూట్మెంట్ చేస్తే అది మాకు చాలా అన్యాయం అవుతుందని మేము మరీ విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాము. అయితే మా చర్చలు కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్స్తో చర్చలు కేశవ్ సార్ కమిటీతో ద్వారా నడుస్తుంది. కొన్ని పాజిటివ్ ఫీలర్స్ ఉన్నాయి. మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మాకు అనుకూలంగా ఉన్నారని అందరూ చెప్పడం జరిగింది. సార్ అబ్రాడ్ నుంచి వచ్చిన తర్వాత మాకు ఫేవరబుల్ డెసిషన్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు ఏది కూడా బ్లాక్ అండ్ వైట్లో కాంక్రీట్గా రాలేదు. కాబట్టి ఈరోజు 19th ఏప్రిల్ 2025 నుంచి ఆల్ 12 యూనివర్సిటీస్లో ఇండెఫినెట్ స్ట్రైక్ మేము స్టార్ట్ చేసాము. వచ్చే వారంలో మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మా విషయాల్ని, మా కష్టాల్ని, మా సమస్యలకి అర్థం చేసుకుని మాకు అనుకూలమైన డెసిషన్ ఇస్తారని మేము కోరుకుంటూ
గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మేము అది ఒక్కటే విజ్ఞప్తి చేస్తాం. ఎంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు మేడం? మేము మొత్తం 12 యూనివర్సిటీస్లో ఇంచుమించు అరౌండ్ 1200 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్ ఉన్నాము. 20-25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మా సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాము. మాలో చాలా మంచి టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి. మేము పాఠాలు చెప్పిన పిల్లలు కూడా ప్రపంచం వ్యాప్తంగా డిఫరెంట్ హైయర్ పొజిషన్స్లో వాళ్ళు కూడా ఎంప్లాయిడ్ ఉన్నారు. అయితే మాకు టీచింగ్ స్కిల్స్ యూనివర్సిటీ సర్వీసెస్లో యూటిలైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు విధులకు ఏమన్నా పాఠాలు ఏమన్నా చెప్తున్నారా? ఇప్పుడు ఏమన్నా నెక్స్ట్ సమ్మెనైనా 7th ఏప్రిల్ నుంచి అయితే మేము పూర్తిగా ప్రొటెస్ట్లో ఉన్నాం. ఈ రోజు నుంచి అయితే మొత్తము ఆల్ క్లాసెస్ ఆర్ సస్పెండెడ్. మేము ఏ క్లాస్ తీసుకోవట్లేదు. మేమందరం వచ్చి ఇక్కడ ధర్నా కార్యక్రమం ఇది ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారు? ఇండెఫినెట్ స్ట్రైక్ ఉంది. ఇది ఈ రోజు 19th ఏప్రిల్ నుంచి మేము ఇండెఫినెట్ స్ట్రైక్కి వెళ్తున్నాం.